ఎస్ రామ్నాథ్ గారు, ఇదే క్వశ్చన్ హూ ఈజ్ లోకేష్ అనే క్వశ్చన్ ఇక్కడ ఎవరైనా సరే రీజనల్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే ఇప్పుడున్నంత సైలెంట్గా అయిపోయేవాళ్ళ, లేదంటే అక్రమ కేసులు పెట్టేవాళ్ళ? ఎందుకంటే నిన్నటికి నిన్న కూడా మళ్ళీ సాక్షి మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇదే దమ్ము జాతీయ మీడియా పైన చూపించే దమ్ము వీళ్ళకుందా? ఇప్పుడు ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నేను మానిటరింగ్ చేయలేదు అని పదే పదే అంటే ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతున్నది ఏంటంటే బహుశా మా నారా లోకేష్ గారు సమీక్ష చేస్తున్నారు మొత్తం వార్ రూమ్ లో అని చెప్పిన తర్వాత అది కూడా ఏది నేషనల్ మీడియాలో అర్నబ్ గోస్వామి దగ్గర చెప్పారు. ఇది మొత్తం దేశ వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మరి ఏమన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారు లేకుంటే బీజేపీ పెద్దలు ఏమన్నా ఆగ్రహంగా ఉన్నారు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందా? ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన పరిధిలో పనిచేస్తున్న మంత్రులకు సంబంధించిన శాఖల్ని ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఎలా మానిటర్ చేస్తున్నారో అన్న అంశాన్ని ఏమన్నా బీజేపీ పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నా సీరియస్ గా తీసుకున్నారా? ఆ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి సరే నా కుమారుడు మానిటరింగ్ చేయలేదు అంటే మరీ వివరణ ఇచ్చినట్టుగా భయపడిపోయినట్టుగా ఉంటుంది, కాబట్టి నేను మానిటరింగ్ చేయలేదు, నేను సమీక్షించడం లేదు, నాకు సంబంధించిన అంశం కాదు అని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నారా? అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వంతో భయపడుతున్నారా? ఆయన మాటల్లో ఎక్కడో కనిపించింది. సాధారణంగా అయితే ఇప్పుడు కేంద్రంలో వీళ్ళు వాళ్ళు కలిసే ఉన్నారు. కేంద్ర రామ్మోహన్ నాయుడు గారికే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎంబ్రాసింగ్ గా తయారైంది సిచ్యువేషన్. ఇలాంటి సమయంలో ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయ్యండి గతంలో పెద్ద నోట్ల రద్దుకు నేనే సలహా ఇచ్చా, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయితే బాగుంటుందని నేనే సలహా ఇచ్చా అని ఇన్ని సలహాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం కూడా తమ వాళ్ళ ప్రభుత్వం అయినప్పుడు కనీసం మద్దతుగా సరే జరిగిందండి, ఇది అప్పుడప్పుడు జరుగుతుంటాయి, మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అని ఏదో చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా అసలు నాకు సంబంధమే లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్తూ ఉన్నారంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు ఏమైనా సీరియస్ అయ్యారా, లోకేష్ గారు సమీక్ష నిర్వహించారని చెప్పి నేషనల్ మీడియాలో చెప్పడం అన్నది సీరియస్ గా ఏమైనా తీసుకున్నారా? రెండు, రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలంటున్నారు కేంద్ర నేషనల్ మీడియా అంతా. బాగా గమనిస్తే మన ఏపీ మీడియా అంతగా రాజీనామా గురించి మాట్లాడడం లేదు. నేషనల్ మీడియా ఎందుకు మాట్లాడుతోంది అంటే ఏపీలో పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ వైఖరి గురించి ఇంకా నేషనల్ మీడియాకు పూర్తిగా తెలిసినట్లేదు. నెలల తరబడి యూరియా కోసం రైతులు రోడ్డు మీద నిలబడితేనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు రాజీనామా చేయలేదు. గిరిజన సంక్షేమ హాస్టల్లో పిల్లలు చనిపోతూ ఉంటే మంత్రి గారు అయితే ఏకంగా ఎవరెవరికో జ్వరం వస్తే నేను బాధ్యత వహించాలని డైరెక్ట్ మీడియా ముందన్నారు. గుళ్ళల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, తొక్కిసలాటలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారు ఏమన్నా రాజీనామా చేశారా? చంద్రబాబు నాయుడు గారికి కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు కూడా ఏ మంత్రి రాజీనామా చేయలేదు. అంటే రాజీనామాలు చేసే సాంప్రదాయం ఏపీలో లేదు, మేము ఇంతే అన్న ఇదిగానే ఉన్నారు. నైతికంగా ఇది కరెక్టా కాదా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తము చాలా మంది నేషనల్ మీడియాలో వస్తున్నదంతా రామ్మోహన్ నాయుడు ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇలాంటి, అంటే అదే ఆ పదం కరెక్ట్ కాదు కానీ ఇలాంటి సమర్థత లేని వ్యక్తి ఒక ఏవియేషన్ మినిస్టర్ గా రావడం ఇదే ఫస్ట్ టైం అని హెడ్లైన్ పెడుతున్నారు. ఇది చాలా అవమానకరం, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి కూడా చాలా అవమానకరం. అసలు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర మంత్రిగా చూజ్ చేసుకున్నది ప్రధాని నరేంద్ర మోడీ గారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారి సిఫార్సుతో ఆయన కేంద్ర మంత్రిగా కూటమిలో ఆయన మోడీ గారు తీసుకున్నారా అన్నది కూడా చాలా కీలకమైనది. చంద్రబాబు నాయుడు గారే సిఫార్సు చేసి ఉంటే మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు చేశారు? ఇదే చూస్ చేసుకుంటారు. ఇంకోటి కూడా అప్పుడు కూడా అశోక్ గజపతిరాజు, ఇప్పుడు వచ్చి రామ్మోహన్ నాయుడు గారు, ఏంటిది అదే చూస్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వదలకుండా. అదే ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? నాకు సంబంధం లేదు, ఎంపీ అయ్యొచ్చు కానీ అంత మన నరేంద్ర మోడీ గారే చూసుకోవాలి, ఈ లాభ నష్టాలని ఎందుకు చెప్తూ ఉన్నారు? అంటే ఈ చూసింగ్ ఎవరి వల్ల జరిగింది? రామ్మోహన్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా మద్దతు, సిఫార్సు చేయలేదా? సిఫార్సు చేసి ఉంటే ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఎంపిక చేశారు, కేంద్ర మంత్రిగా ఎందుకు సిఫార్సు చేశారన్న దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా తప్పించుకుంటారు. ఒక్కటి మాత్రం నిజం, ఇదే ప్లేస్ లో ఇంకొకరు ఉండి ఉంటే, నారా లోకేష్ గారు లాంటి వారి ఉండి ఉంటే ఇంకోలా ఉండేది కథ. ఇలా మాకు సంబంధం లేదు, ప్రధాని గారు చూసుకుంటారా అని అయితే అని ఉండేవారు కాదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతుగా నిలబడి ఉండేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం తమదైనప్పటికీ కూడా, తమ భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతగా వివరణ ఇచ్చుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ సమాంతర స్థాయిలో కూర్చోలేదు, ఎక్కడో బీజేపీ కంటే కిందే ఉంది. బీజేపీ అవమానిస్తున్నా సరే, ఇబ్బంది పెట్టినా సరే సర్దుకుపోవాల్సిందే అన్న ధోరణితో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోందా అన్న అనుమానం అయితే కలగడానికి అవకాశం ఇస్తుంది ఈశ్వర్ గారు. ఎందుకు మీరు అప్పుడు కూడా తీసుకున్నారు అశోక్ గజపతిరాజు గారు, ఇప్పుడు కూడా అడిగారు కదా. అవును, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మేలు చేకూర్చేటటువంటి శాఖ. ఎట్లా
ఇప్పుడు నారా లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళు కేవలం ఈరోజు మంత్రులుగా ఉన్నారు. ఈ మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్ రన్వే మీదకి కార్లు వెళ్ళవు. ఎయిర్పోర్ట్ రన్వే మీద కారు వెళ్ళాలంటే అది ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి గవర్నర్ వీళ్ళకే ఎయిర్పోర్ట్ లోపల కారు వెళ్తుంది. అంటే మన ఫ్లైట్ దగ్గరికి డైరెక్ట్ కారు వెళ్తుంది. మిగిలిన ఎవరికి ఏ మంత్రులకు కానీ ఎవరికి లేదు. ఇప్పుడు మీకు తెలంగాణలో బేగంపేట ఎయిర్పోర్ట్లో చూస్తే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన కారు బేగంపేట ఎయిర్పోర్ట్లో రన్వే మీదకి వెళ్ళదు. బయట ఏదైతే లోపల ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే ఆయన నడుచుకుంటే రన్వే దాకా వెళ్ళాలి. లేదు అని అంటే అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళ వెహికల్లో వెళ్ళొచ్చు. నడవలేము, వర్షం పడుతున్నాడు, ఎయిర్పోర్ట్ వాళ్ళ వెహికల్ ఉంటుంది. ఇలా వెహికల్ ఓన్ వెహికల్ వెళ్ళడానికి లేదు. కానీ ఈ రోజు రామ్మోహన్ నాయుడు చేసే పని ఇదే. వీళ్ళు పొద్దున్న సాయంత్రం వస్తూ ఉంటాడు కదా పవన్ కళ్యాణ్. లోకేష్ కూడా ఇప్పుడు 80 సార్లు అంత తిరిగాడు కదా. సో వీళ్ళకి బేగంపేట ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ రన్వే మీదకి వెళ్తాయి ఇద్దరు వెహికల్స్, డైరెక్ట్ గా కార్లు. ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లేనిది ఏపీ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లేనటువంటి ఫెసిలిటీస్ తెలంగాణ రాష్ట్రంలో ఇదే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏదైతే లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఆ ఫెసిలిటీ ఇచ్చారు. మినిస్టర్ కి ఇక్కడ డిప్యూటీ సీఎం కి లేనిది ఏపీ మినిస్టర్ కా? ఏ సార్ అదే నేను చెప్తాను, నేను క్లియర్ గా చెప్తున్నా, నేను తెలుసుకుని చెప్తున్నా, నేను ఎంక్వైరీ చేసే మాట్లాడుతున్నా. రెండోది ఏంటంటే ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మొత్తం శంషాబాద్ జిఎంఆర్ కి ఏదైనా ప్రైవేట్ కూడా అక్కడికే వెళ్ళాలి. ల్యాండింగ్ కానీ మొత్తం ఏదైతే మన చేపర్లు కానీ అన్నీ అక్కడికే వెళ్ళాలి. ఒక్క 2-3 ప్రైవేటు కంపెనీలకు మాత్రమే ఇక్కడ బేగంపేటకు అనుమతి ఇచ్చారు. ఆ 2-3 వాటిలో ఇంకెవరైనా తిరగచ్చు. సో అందే ఆ 2-3 కంపెనీలు విలాస జీవితాల కోసం ఇక ఆంధ్రాలంటే మీకు చెప్పాల్సిన పని లేదు కదా, వాళ్ళే ఉన్నారు మంత్రులుగా. అసలు ఈ రోజు మంత్రులు ఎక్కువ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఎక్కడైతే హోంమంత్రి గారి దగ్గర నుంచి మొన్న రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ ఎట్లా తిరుగుతున్నారు? ఇప్పుడు మోడీ గారు కొంత సీరియస్ అయ్యి ఉండే ప్రమాదం ఉంది, నేషనల్ జాతీయ స్థాయిలో ఈ విషయం వెళ్ళడం, లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు అది ఇది అనేది మన రామ్నాథ్ గారు అన్నమాట. ఎంతవరకు అది కరెక్ట్ అయి ఉండొచ్చు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు ఈరోజు. అది ఎందుకంటే ప్రధాన్ని క్రెడిట్ కొట్టేస్తారు మామూలుగా. ఇది ఇప్పుడు బ్యాడ్ అయింది కాబట్టి క్రెడిట్ కొట్టేయట్లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మామూలుగా అయితే ఇప్పుడు నిజంగా 1 రోజులోనో 2 రోజుల్లోనో అది పూర్తయి ఉంటే మా సొరవే రామ్మోహన్ నాయుడు గారికి వెనక లోకేష్ ఉండి నెట్టి ఎలా చేయాలో ఇండిగో వాళ్ళతో మాట్లాడాడు వెనక నుంచి 2 రోజుల్లో కానీ క్లియర్ అయి ఉంటే వేడి వచ్చిండేది కాదు. ఒకటే చెబుతా సార్, ఒకటే చెప్తా, ఈ చోట కర్మ ఈ చోట అని ఒకటి ఉంది. ఎందుకంటే వీళ్ళు మొన్న వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు. ఏదైతే ఎయిర్పోర్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఖర్చులు 200 కోట్లు అయిందని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేశారు. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నెలకి ఫ్లైట్ ఖర్చు 1,40,00,000, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 6,37,00,000. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ చేశారు కదా, వారం రోజులు కూడా కాల దెమ్మ తిరిగి అదే విమాన శాఖ ఈ రోజు వాళ్ళు ఎంత అబాస్ వాళ్ళు చూడండి. అలానే ఈ చోట కర్మ ఈ చోట అంటే రెండో పాయింట్ చూస్తే పరకామన్లో రాజకీయ రంగుబులిమి వైఎస్ఆర్సీపీ వాళ్ళని వేధించాలనేటటువంటి ప్రయత్నం చేస్తే నిన్న కదిర్లో 5 లక్షలు ఈవో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అట్లానే వీళ్ళు తిరుమల లడ్డులో జంతువులు కోవని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద హిందూ మత వ్యతిరేకంగా ముద్రేయాలని ప్రచారం చేస్తే ఆ దేవుడు వీళ్ళకి ఎలా శిక్ష చూడండి. భక్తులన్నింటినీ ఈరోజు గోవులు చనిపోవటం, భక్తులు చనిపోవటం, హిందూ మత ద్రోహులు ఎవరనేది ఈరోజు కళ్ళ కట్టినట్టుగా వీళ్ళు అనేది తెలుగుదేశం అనేది క్లియర్గా కనపడింది. అలానే కల్తీ మద్యం ఆరోపణలు చేశారు వైసీపీ మీద, వీళ్ళు కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికిపోయారు. సో ఇట్లా ఈ చోట కర్మ ఈ చోట అని చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ ఇయర్స్ లోనే బయటకు వచ్చేసింది.